మరో బ్రేకింగ్ అంటుంది. తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 414 డివిజన్లు 2582 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ఇక 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు 52.43 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక 414 డివిజన్లు 2582 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక మొత్తం ఓటర్లు 52.43 లక్షల మంది ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఫోన్ లైన్లో. వెంకటేష్, చూస్తున్నాం మనం రేపు తెలంగాణలో అయితే రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? సోని, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేశారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఎన్నికల అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చర్యలు తీసుకున్నారు. రేపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 414 డివిజన్లలో 2582 వార్డులు ఉండగా అందులో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 8203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. 12930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఓటర్లు కూడా 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎన్నికల అధికారులు వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు సూచనల మేరకు ఇప్పటికే ప్రతి జిల్లా కలెక్టర్ ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు కూడా ఎన్నికలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. 3 పార్టీలు కూడా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఓటరు తమ స్వచ్ఛందంగా ఓటు వేసుకునేందుకైతే అధికారులు వెసులుబాటు కల్పించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా అభ్యర్థులకు సంబంధించిన లిస్టు వేయడం, దానికి సంబంధించిన ఎంతమంది లిస్టు ఉంటారో అభ్యర్థులు పోటీలో ఉన్నారో వాళ్ళ లిస్టులు, వారి గుర్తులు వేయడం, దానికి సంబంధించి ఎన్నికల అధికారులకు సంబంధించిన వాళ్ళు ప్రతి చర్య తీసుకుంటున్నారు. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు వెబ్కాస్టింగ్, దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఏఐ ద్వారా కూడా పరిశీలన చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యంగా ప్రతి జిల్లాలో కార్పొరేషన్లు కానీ అక్కడ పుర చైర్మన్లు కానీ దానికి సంబంధించిన ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఇప్పటికే పోలీసులు అక్కడ ఆధీనంలో తీసుకున్నారని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఇప్పటికే అధికారులకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణకు సంబంధించిన అధికారులు కూడా సಮೇತమయ్యారు. పిఓలు, పిఆర్ఓలు దానికి సంబంధించిన ఎన్నికలను నిర్వహించిన నేపథ్యంలో ప్రధానంగా అధికారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతి ఓటర్ కూడా పోలింగ్ కేంద్రానికి రావడం, ఓటు హక్కు వినియోగించుకునేందుకైతే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పురపాలిక, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పోలీసులు అయితే అన్ని బందోబస్తు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. మొత్తంగా ఓటర్లు 52.43 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో కొన్ని గంటల్లోనే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో కొన్ని గంటల్లోనే అంటే రేపే ఎన్నికలు జరిగే నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 7 కార్పొరేషన్లు, దీనికి సంబంధించి మొత్తం 2582 వార్డు పోలింగ్ ఏర్పాటు చేశారు. 8203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలస్యమైన పుర ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం, దానికి వెనువెంటనే ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అన్ని అధికారులు చర్యలు తీసుకున్న నేపథ్యంలో రేపైతే ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అన్ని సౌకర్యాలకు అధికారులు కూడా ఏర్పాట్లు చేపట్టారు. పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఏమైనా ఇప్పటికే
అతి సమస్య ప్రాంతాలను కూడా గుర్తించారు, పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అక్కడ ప్రతిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రేపు మరో కొన్ని గంటల్లోనే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు దానికి సంబంధించిన ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సోని. రైట్.